హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు, ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ పంట పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం జమ చేయబోతుంది అనే పక్కా సమాచారాలను పూర్తి స్థాయిలో మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. సో మీరు వీడియోని చివరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ చిన్న 2 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మీకు కేసీఆర్ గారి పాలనలో రైతు బంధు పంట పెట్టుబడి సాయం మంచిగా అందిందా, లేదంటే రేవంత్ రెడ్డి గారి పాలనలోనే మంచిగా ఇస్తున్నారని మీరు భావిస్తున్నారు? అంటే కేసీఆర్ గారేమో ఎన్ని ఎకరాల పట్టాలు కలిగి ఉంటే అన్ని ఎకరాలకు వేశారు, కానీ రేవంత్ రెడ్డి గారు అలా కాకుండా నిజమైన సర్వే ప్రకారం అక్రమాలకు పాల్పడని వాటికి మాత్రమే వేస్తున్నారు. సో వీటిలలో మీకు ఏది బాగా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి దాన్ని మొదటి విడతలో 6,000 రూపాయలతో రైతుల ఖాతాలలో జమ చేస్తున్నారు. ఈ 6,000 రూపాయలు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం పట్టా కలిగిన రైతులకి సుమారుగా ప్రభుత్వం 568 కోట్ల రూపాయలు జమ చేసింది. 2 ఎకరాల పట్టా కలిగిన రైతులకు 1,091 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 3 ఎకరాల పట్టా కలిగిన రైతులకి, అంటే లోపు కలిగిన వాళ్ళకి దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు జమ చేసింది. మొదటి విడతలో పథకం ప్రారంభోత్సవ తేదీ రోజు 577 గ్రామాలను ఎంపిక చేసుకొని అక్కడ 569 కోట్ల రూపాయల వరకు జమ చేసింది. ఇలా 4 విడతలకు సంబంధించిన సమాచారాలు మీకు తెలియజేశాను. అయితే రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులలోనే 8,400 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయాలి అని భావించినప్పటికీ ఇది అంటే పాసిబుల్ కాలేదు. ఇప్పటికీ 23 రోజులు కావస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల లోపుకి సంబంధించిన రైతులకి మాత్రమే నిధులు జమ అయ్యాయి. ఇందులో కూడా కొంతమందికి నిధులు జమ కాలేదు అని చెప్పేసి అంటున్నారు. దీనికి గల కారణాలు ఏంటివంటే, కొన్ని ప్రాంతాలలో సర్వే నెంబర్ ఉంది. ఈ సర్వే నెంబర్లో ఉన్నదానికంటే ఎక్కువ భూమి ఉండడంతో కూడా ఈ నిధులు జమ కాలేదు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి సమాచారం అయితే అందుతుంది. అయితే మిగతా వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల, అలాగే 4 ఎకరాలు, అలాగే 5 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెల చివరి నాటికి, ఫిబ్రవరి 28 లేదంటే మార్చి మొదటి వారంలో నిధులను జమ చేయడానికి ఇప్పటికే అధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లుగా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 69 లక్షల మంది రైతుల ఖాతాలలో 8,400 కోట్ల రూపాయలను మార్చి మొదటి వారం కల్లా జమ అయితే చేయబోతున్నారు. సో ఇప్పటికే జమ అయిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. నిధులు జమ కాని వాళ్ళు నో అని చెప్పి కూడా కామెంట్ చేయండి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మందికి జమ అయితే ఇంకొక 30 లక్షల మందికి సుమారుగా నిధులు జమ కావాల్సి ఉంది అనేది లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,52,00,000 ఎకరాల పట్టాలు కలిగి ఉంటే ఇందులో సగానికి మాత్రమే రైతు భరోసా నిధులు అందాయి అనేవి అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. సో మిగతా వారికి సంబంధించిన నిధులను ప్రభుత్వం ఆర్థిక శాఖ సర్దుబాటు చేసి లబ్ధిదారుడి ఖాతాలలో జమ చేస్తుంది అనేది తాజాగా తుమ్మల నాగేశ్వరరావు గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అయితే తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.